99 టీవీ నేను ప్రియాంక. కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సిద్ధరామయ్య డౌన్, డీకే శివకుమార్ అప్ అంటున్నాయి ఇన్నర్ సర్కిల్ వర్గాలు. ఈ రేసులోకి ఇప్పుడు దళిత నాయకుడు కూడా చేరిపోయారు. నిన్నటి వరకు తన పదవి పదిలమంటూ ధీమా వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య తాజాగా స్వరం మార్చారు. హైకమాండ్ చెబితే దిగిపోయేందుకు సిద్ధమని ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇంతకు కర్ణాటకలో అసలేం జరుగుతోంది? సీఎం మార్పు ఉంటుందా, ఉండదా? అయితే కొత్త సీఎంగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది? ఈ కథనంలో చూద్దాం. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జోరుగా నడుస్తున్న ఊహాగానాలకు సిద్ధరామయ్య చేసిన ఒకే ఒక్క కామెంట్ నిప్పు రగిలించింది. అధిష్టానం నిర్ణయిస్తే సీఎంగా ఉంటాను, మార్చాలనుకుంటే దిగిపోతాను. నేను కాదు, డీకే శివకుమార్ కూడా అధిష్టానం ఎలా చెబితే అలా చేయాల్సిందేనని ఆయన ఇవాళ మీడియా ముందు ప్రకటించారు. ఇంతకాలం నేనే 5 ఏళ్లు సీఎం అన్న సిద్ధు మాట మార్చడం రహస్య సిగ్నల్ గా మారింది. 2.5 ఏళ్ల పవర్ షేరింగ్ డీల్ ఉందని డీకే శివకుమార్ శిబిరం ఢిల్లీని వరుసగా కలుస్తున్న వేళ ఏకంగా ఆయనకు మద్దతుదారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం ఢిల్లీ హైకమాండ్ ను ఆలోచనలో పడేసింది. సిద్ధరామయ్య అనుకూల వర్గాలు మాత్రం నాయకత్వ మార్పు లేదు, అనుభవం, సామాజిక సమీకరణాలు ముఖ్యం అంటూ ఢిల్లీకి క్యూ కడుతున్నాయి. సిద్ధరామయ్య కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధంగా కసరత్తు చేస్తున్నారు. అయితే డీకే శివకుమార్ జోక్యం చేసుకుని అడ్డుపుల్ల వేయడంతో బ్రేక్ పడింది. ముందు సీఎం సీటు ఫైనల్ చేయాలి, తర్వాతే కేబినెట్ మార్పులు అని డీకే శివకుమార్ పట్టుపట్టడంతో కాంగ్రెస్ పార్టీలో 2.5 ఏళ్ల ఒప్పందం ఉందా అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది. ఇంతలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం రేసులో ఉన్నాను, దళిత ముఖ్యమంత్రి డిమాండ్ కొత్తది కాదు అన్న ఒక్క మాటతో సీఎం కుర్చీ చుట్టూ మరో కోణం తెరపైకి వచ్చింది. మొన్న బంగారప్పను మార్చి వీరప్ప మొయిలీని చేశారు. మధ్యలో మార్పు అసాధ్యం కాదు అంటూ ఆయన గుర్తు చేయడం ఢిల్లీ లెక్కల్లో కొత్త చాప్టర్ ఓపెన్ చేసింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే బెంగళూరులోనే ఉంటూ పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్, అందరూ అంగీకరించాల్సిందేనని క్లారిటీ ఇచ్చేశారు. ఇక రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నుంచి భారత్ చేరే వరకు కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభం హోల్డ్ స్టేటస్ లో ఉంది. సిద్ధు వర్సెస్ డీకే పోటీలోకి పరమేశ్వర్ ఎంట్రీతో ఇప్పుడు రేస్ ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. కానీ అంతిమ నిర్ణయం ఒక్క రాహుల్ గాంధీ చేతుల్లోనే. కర్ణాటక సీఎం మార్పునకు సిద్ధరామయ్య రెడీ అనేశారు. డీకే శివకుమార్ ఎంతో ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్న తరుణంలో దళిత నేత పరమేశ్వర్ రేసులో నేను ఉన్నానంటూ హీట్ పెంచారు. మొత్తానికి కాంగ్రెస్ లో అసలు టెస్ట్ రాహుల్ గాంధీనే. రాహుల్ భారత్ తిరిగొచ్చాకే మార్పా, కొనసాగింపా, కొత్త ముఖమా అన్న సమాధానం వస్తుంది.